fine. In which school are you studying? Huh? Oxford School. Which class? Third class. Very good. ఎక్కడ ఉంటారు మీరు? జీకొండరా. నీ పేరేంటి? శ్రావ్య. నీ పేరు? దుష్యంత్ రెడ్డి. నువ్వు? రేనిషా. సరే, మేమెవరో తెలుసా? ఎవరు? పోలీస్. నేను ట్రాఫిక్ డీసీపీ. ఈ మేడం పోలీసే కానీ ఎస్ఐ గారు. ఓకేనా? సరే, ఇప్పుడు మేము ఏం చేయడానికి వచ్చాము ఇక్కడ? చెకింగ్. ఓ వెరీ గుడ్. ఏం చెకింగ్? క్లాస్ లీడర్ అవి నీకే చెప్తా చూడు. ట్రాఫిక్ రూల్స్ తెలుసా మీకు? ఏం తెలుసు? గోస్లో. వెరీ గుడ్. ఇంకా హెల్మెట్ ఎవరో చెప్పాను, నువ్వేనా? వెరీ గుడ్. ఏం చెప్పావు? యూ విల్ కీప్ హెల్మెట్. వెరీ గుడ్, సూపర్. వితౌట్ లైసెన్స్ యూ షుడ్ నాట్ డ్రైవ్. ఇంకా గో ఇన్ స్పీడ్ లిమిట్. వెరీ గుడ్. ఇంకా ఫాలో ట్రాఫిక్ రూల్స్. వెరీ గుడ్. ముగ్గురు వెళ్ళొచ్చా బైక్ మీద? వై? ఓన్లీ 2 fellows కదా. ముగ్గురు వెళ్తే ఏం చేయాలి? They will fell down. Very good, super. If they fell down, they will get injuries. ఏం చెప్తున్నారు? సూపర్, బాగా చెప్తున్నారు. గెట్ యాక్సిడెంట్ కదా. ఎస్, యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఇంజురీ అవుతుంది. అండ్ సమ్టైమ్స్ డై, డెత్ అయిపోతుంది కదా. ఎక్కువ మీకు వెహికల్స్ తెలుసా? అసలు ఏ వెహికల్స్ రోడ్ మీద ఉంటాయి? ఏ వెళ్తాయి? ట్రక్స్. పోలీస్ జీప్స్. ఓకే, సరే, ఇన్ని వెళ్తాయి కదా. ఇందులో ఎక్కువగా యాక్సిడెంట్స్ కి గురై అబ్బా, అసలు మీరంతా ట్రాఫిక్ పోలీసే బా. మీకు చాలా విషయాలు తెలుసు. బైక్స్ ఎక్కువ యాక్సిడెంట్లు దేనికి అవుతాయి? బైక్స్కి అవుతాయి. కాబట్టి బైక్స్ మీద వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి? సూపర్, మీ అందరికీ తెలుసు. మరి మీ ఇంట్లో మీ పేరెంట్స్కి తెలుసా? తెలుసు, కానీ మరి ఎందుకు వాళ్ళు పెట్టుకోవట్లేదు? Your father will keep. అవునా? Your father. అవునా? బస్ సూపర్ బ్రహ్మాండంగా చెప్తున్నారా మీరు? యువర్ ఫాదర్ ఆల్సో వేర్ హెల్మెట్. ఓకే, సరే, హెల్మెట్ పెట్టుకొని వెళ్తారు. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు పెట్టుకోవట్లేదు అనుకోండి, వాళ్ళు చాలా వర్క్స్ ఉంటాయి కదా, హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? యూ విల్ గో. అండ్ వాళ్ళు హడావుడి ఉంటారు, బిజీగా ఉంటారు, హర్రీలో ఉంటారు. దెన్ వాట్ యూ విల్ డూ? యూ షుడ్ టెల్ దెమ్, బికాస్ ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ ఏం చెప్తారు? జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్తారు కదా. సో మీ పేరెంట్స్ 2-wheeler మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు ఏం చెప్పాలి? వెరీ గుడ్. వేర్ హెల్మెట్, గో కేర్ఫుల్లీ విత్ ఇన్ ది స్పీడ్ లిమిట్ అని చెప్పాలి కదా. అలా చెప్పి పంపించారనుకోండి, మీ పేరెంట్స్కి గుర్తుంటుంది. మా పాప చెప్పింది, మా బాబు చెప్పాడు అని చెప్పి దే విల్ ఫాలో ఇట్. అవునా? వాళ్ళు సేఫ్గా రావాలి కదా. కాబట్టి మీకు మీ పేరెంట్స్ అంటే యూ లవ్ యువర్ పేరెంట్స్ కదా. కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉండాలని కోరుకునేటప్పుడు ఏం చేయాలి? తప్పకుండా రోడ్ మీద వెళ్తుంటే కనుక హెల్మెట్ పెట్టుకోవాలి. అండ్ లైసెన్స్ పెట్టుకొని వెళ్ళాలి, లిమిట్స్లో వెళ్ళాలి అని చెప్పాలి. ఓకే, లేదు మీరు నడుచుకొని వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? Very good. You should walk through footpath, or when you want to cross the road, use zebra crossing.
you have to check on your right side. If any vehicle is coming, you should stop, and after it is the vehicle is stop going, you should go on the zebra crossing only. ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉందా? ఎక్కడ ఉంది. ఇప్పుడు మీరు చిన్న పిల్లలు, మీరు ఇంకో 15 years అట్లా ఆగితే యూ విల్ ఆల్ బికమ్ లీడర్స్, అవునా కదా? సో ఇప్పటి నుంచే మీరు you have to study well, you have to think about your nation, you have to think about your parents, you have to think about your goals, you have to study hard and well. Okay na? Okay, very good, సూపర్. బాగున్నారా మీరంతా? ఆక్స్ఫోర్డ్ స్కూల్కి వస్తారు ఒకసారి. ఏ స్కూల్, ఏ క్లాస్లో ఉంటారు మీరు? ఓకే, అందరు కలుస్తా లేరా? అందరు కలుస్తా. ఓకే ఓకే, బాయ్. మీరు వెళ్ళి ఏం చెప్పాలి? ట్రాఫిక్ డీసీపీ మేడం మాకు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పారు, మేము మీకు చెప్తున్నాము, మీరు ఫాలో అవ్వండి, మీరు సేఫ్గా ఉండండి, మమ్మల్ని బాగా చూసుకోండి అని మీ పేరెంట్స్కి చెప్పాలి. అలాగే మీ అంకుల్స్ వాళ్ళంతా ఉంటారు కదా, ఆంటీలు అంకుల్, వాళ్ళకి కూడా చెప్పాలి. యా, వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. బాయ్ అమ్మా, బాయ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏ క్లాస్? 5th class B section. బా, 5th class B section. ఏమవుతావు పెద్ద నువ్వు? ఎవరు జాబ్ పోలే మ్యామ్. అమ్మయ్యా, నువ్వు అవుతావు, నువ్వు ఖచ్చితంగా అవుతావు. నువ్వు నీలో ఫైర్ ఉంది, అవు. ఓకే, థ్యాంక్స్ మ్యామ్. అయ్యి నువ్వు యూ హ్యావ్ టు సర్వ్ యువర్ నేషన్ అండ్ యువర్ పీపుల్. ఓకే మ్యామ్. ఓకే షణ్ముఖ్, రైట్. ఆల్ ద బెస్ట్. బాయ్.